సో తెలంగాణ స్టేట్ చైర్మన్గా ఒక పదవిని తెచ్చుకోవడం అంటే అది అంత మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడి పార్టీ కోసము అండ్ ప్రజల కోసము ఎంతో సర్వీస్ చేస్తే కానీ ఆ గుర్తింపు రాదు. ఒక పదవి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి కష్ట నష్టాలకు ఎన్నో ఎదుర్కొని సో ఇంత గొప్ప స్టేజ్లో ఉన్నటువంటి మన తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ పరంగా లీడర్ అయినటువంటి మన శివసేన రెడ్డి గారిని మన స్టూడెంట్స్ను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఒకసారి శివసేన రెడ్డి గారిని సాధారణంగా మీ క్లాప్స్తో ఆహ్వానిద్దాం. యువ జూనియర్ కాలేజ్ చైర్మన్ భాస్కర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గణేష్ రెడ్డి గారికి, మెరుగు రమేష్ గారికి, రామకృష్ణ గారికి, రవితేజ గారికి, ఈ కాలేజ్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదటగా మీ అందరికీ ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి మీ యాజమాన్యానికి, ఈరోజు నుంచే స్టార్ట్ అవుతున్న ఈ గేమ్లో దిగుతున్న మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ మీ రంగాలలో మీరు పోవాలనుకుంటే ఫస్ట్ మీకు కావాల్సిన డిసిప్లినే. ఆ డిసిప్లిన్ లేనప్పుడు మీరు ఏ రంగంలో కూడా మీరు సక్సెస్ కాలేరు. మీరు కావాలనుకున్న రంగాన్ని, మీరు పోవాలనుకున్న మీ గోల్ని ఏదైతే ఉందో మీరు ఆ గోల్ని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. గోల్ లేని గమ్యం, నువ్వు ఒక గమ్యానికి చేరాలనుకున్నావు అనుకో, ఆ రూట్ అనేది నీకు తెలియనప్పుడు నువ్వు సక్సెస్ అనేది నీ ముందు కనపడదు. ఏదో నడుస్తుందంటే నడుస్తుంది, ఉద్యోగం వచ్చిందంటే వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టిరు, మళ్ళీ వాళ్ళు పెద్దగా ఇదే నడుస్తుంది, ఇంతకుమించి ఏముండదు కదా. అట్లా నీకంటూ ప్రతి ఒక్కరికి ఏదో ఉద్యోగం వస్తుంది. లాస్ట్కు ₹1,00,000 ఉద్యోగమే, 10,000 ఉద్యోగమే, 20,000 ఉద్యోగమే. నువ్వు బతకడానికి, నీ ఫ్యామిలీని చూసుకోవడానికి ఇదే. కానీ లైఫ్లో నేను ఇది కావాలి అని ఒక గోల్ పెట్టుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఆ గోల్ని రీచ్ అవుతారు. రీచ్ అయిన వాళ్ళ పర్సంటేజ్ 90% ఉంటే, రీచ్ కాని వాళ్ళ పర్సంటేజ్ 10% ఉంటుంది. ఆ రీచ్ కాని వాళ్ళు కూడా కేవలం వాళ్ళ తప్పిదాల వల్ల, వాళ్ళ ఆలోచన వల్ల, వాళ్ళ స్నేహితుల వల్లనే వాళ్ళు రీచ్ కాలేరు అంతే. మైక్ టైసన్ ఎంతమంది తెలుసు ఇక్కడ? 1980s ఆయనను ఓడగొట్టేవాడు ఎవరైనా ఉండేనా? 1995 వరకు కూడా ఆయన ఓడగొట్టేవాళ్ళు ఎవరైనా కనపడరా? అసలు ఎవరైనా ఊహించగలిగిరా? అటువంటి వ్యక్తిని ఒక నార్మల్ మామూలు పర్సన్, డగ్లస్, ఒక నార్మల్ పర్సన్ అతను ఓడించగలిగిండు. ఎందుకు ఓడించగలిగిండ్రు? అతని గోల్, వాళ్ళ తల్లి కన్న కళ, వాళ్ళ తల్లి చనిపోయిన 21 రోజుల్లో అతను ఓడించగలిగాడు. అతను గోల్ పెట్టుకున్నాడు. అరే 100%. అంటే అంతకుముందుకు హేమీలు ఆయన ఓడగొట్టలేకపోయారు. మైక్ టైసన్తో ఏమైనా దిగాలంటేనే, బరిలో దిగాలంటేనే భయపడేటోళ్ళు. కాన్సన్ట్రేషన్తో చేయాల్సిన పని మీరు చేస్తే ఎవరైనా సాధించగలుగుతారు సక్సెస్కు ఫెయిల్యూర్కి ఒక కన్ను రెప్ప పాటే. ఒక రెప్ప మూసి తెరిచే లోపల నీ సక్సెస్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఎవరు సక్సెస్ అవుతాడు, ఎవరు ఫెయిల్యూర్ అవుతారు. అథ్లెటిక్స్ రన్నింగ్ చేస్తూ ఉంటారు మీరు. ఒక్క వెంట్రుక మందంలో సక్సెస్ వాడికి వస్తుంది, ఇంకొకటి బ్యాక్ వెళ్ళిపోతాడు. ఆ సక్సెస్ వాడికి ఎందుకు వచ్చింది అంటే వాడు పెయిన్ భరించగలిగిండు, ఆ శక్తిని భరించగలిగిండు. ఆ పెయిన్ భరించగలిగిన వాడు, ఆ నొప్పిని భరించగలిగిన వాడు సక్సెస్ అవుతాడు. అమ్మయ్య అనుకునేవాడు ఆడనే ఆగిపోతాడు. జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు. వాడు ఇంకా నేను నాతో కాదు అని ఆగిపోయిండు అనుకో, వాడు జీవితంలో ఎప్పుడు ఆ రోజు చచ్చిపోయినట్టే నా దృష్టిలో. ఓడిపోయినాడంటే రేపు ఖచ్చితంగా గెలుస్తాడు. ఓడిపోవడం ఎప్పుడూ తప్పు కాదు. ఆ ఓటమిని గెలుపుగా సాధించుకొని నువ్వు నెక్స్ట్ స్టెప్ ఎట్లా గెలవనని చెప్పి కసి మీద నువ్వు పనిచేయి, 100% నువ్వు గెలుస్తావు. గెలుపు ఎవరి సొత్తు కాదు. భగవంతుడు బ్రెయిన్ అందరికీ ఒకే సైజే ఇచ్చినాడు. ఈయన లావున్నాడు, పొడుగున్నాడు కదా అని కొద్దిగా ఎక్కువ ఇచ్చినాడు, కొద్ది తెలివితేటలు ఎక్కువ ఇచ్చినాడు. నేను బక్కగా ఉన్నా, చిన్న ఉన్నా అని తక్కువ ఇచ్చినాడు. ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలించే రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగిండు. ఆయన జెడ్పీటీసీగా ఉన్న సమయంలో ఎంతోమంది మంత్రులు చేసిర్రు, ఉప ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. కానీ ఆయన కసి, ఆయన పట్టుదలతో ఆయన గోల్ను రీచ్ కావాలనుకుంటే ఆ గోల్ను రీచ్ అయ్యిండు. ప్రతి ఒక్కరికి కూడా ఆ శక్తి ఉంది, కానీ మనం వాడం అంతే. మీరు వాడండి, దిగండి, మీరు చేయాలనుకున్న ప్రతిదీ మీరు చేయగలుగుతారు. ఈరోజు క్లాస్లో 30 మంది ఉంటే 30 మందిలో ఒకడే ఫస్ట్ ఎందుకు వస్తాడు? మిగిలిన వాడికేమో నా ఇంట్లో వాళ్ళ ఫాదర్ గుర్తొస్తాడు, వాళ్ళ మదర్ గుర్తొస్తుంది, వాళ్ళ ఫాదర్ పడుతున్న బాధలు గుర్తొస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నేను సక్సెస్ కావాలి, నా జాబ్తో మా ఫాదర్ని చూసుకోవాలి, ఓ మంచి కారు ఇప్పించాలి, ఒక గోల్తోనే పోతారు చాలామంది. లైట్లేరా ఏముంటుంది అనుకునేటోడు వాంతో పాటు 10 మంది జడగొడతాడు. వాడు లాస్ట్కి ఏం చేస్తాడంటే సిమెంట్ సంచుల కాడ కూర్చుంటాడు. ఉన్న ఫ్యాక్ట్ ఇదే.
ఎందుకంటే లైవ్లో నేనే ప్రవీణ్ అని నా దోస్తున్నాడు, అపర కుబేరుడు ఉండే గట్టిగా మాట్లాడితే. ఆ వెంకటేష్ ఇంకా అంతకంటే పెద్ద స్టోరీ. వెంకటేష్ మనం పోయించినాం. వాళ్ళ మదరు మా ఊర్లో వడ్డీ వ్యాపారస్తురాలు. అంటే దాదాపు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ వడ్డీ ఇవ్వాలంటే ఆమెనే ఇవ్వాలి. అంటే అంత డబ్బు ఉండే, అంత ఆర్థికంగా శ్రీమంతురాలు వాళ్ళు. మాలాంటి వాళ్ళం వాళ్ళ ఇంటికి పోయి టీవీ చూసేస్తున్నాం ఒక దశలో. ఏదైనా బండి కావాలంటే వాళ్ళని బండి తీసుకొని వాడేటోళ్ళం మేము. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు జల్సాలకు ఎంజాయ్మెంట్ చేసి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంటర్మీడియట్తో ఆపి ఏదో వ్యాపారం చేస్తాం, వాళ్ళ వృత్తిని పోదాం అనుకుంటే ఆ వ్యాపారం మధ్యలో ఆగిపోయి వాళ్ళ తండ్రి చనిపోయి తల్లి చనిపోయిన తర్వాత అస్తవ్యస్తంగా మారిపోయిన తర్వాత ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ పిల్లోడికి ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తే చాలన్న పరిస్థితిలో ఉన్నారు. మేమే పోయి వచ్చినాం, ఓ స్కూల్కి పోయి చెప్పేసి వచ్చినాం ఇట్లా పరిస్థితి. ఓడలు బండ్లు ఓడలు అంటే మేము ఎప్పుడు నమ్మలే. మొన్న చూసినప్పుడు అర్థమైంది పరిస్థితులను. వీటన్నింటిని కాపాడాలంటే నిన్ను నువ్వే నమ్ముకో. నీకంటూ అది ఆటలో కానీ చదువులో కానీ నువ్వు ఏదో నీ స్కిల్ మీద నువ్వు లేకపోతే మాత్రం రేపు నాడు నీ ఫ్యూచర్ కూడా నీ స్నేహితులు ఎవరు నీతో మాట్లాడరు. ఈరోజు అందరూ దోస్తులు నీ చుట్టుముట్టు ఉంటారు. రేపు నాడు నువ్వు ఫెయిల్ అయినావు అనుకో, నీ పక్కకి వెళ్ళి చూడాలంటే వాడు ఫెయిల్ అయిన అంతా ఎందుకురా అనే వ్యవస్థ వస్తుంది. వాటన్నింటినీ మీరు జాగ్రత్తగా చూసుకొని మీ కెరియర్, ఎందుకంటే ఈ టైంలోనే మీ లైఫ్ సెట్ చేసుకునేది. ఈ టైంలో సక్సెస్ కావాలనుకున్నాడు సక్సెస్ అవుతాడు, లైట్ తీసుకుంటాడు ఎటు కాకుండా పోతాడు. దయచేసి మీరందరికీ ఆల్ ద బెస్ట్. మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఉండేటోళ్ళు పొలిటికల్గా రావాలనుకుంటే వచ్చి కలవండి. నా తరపు నుంచి ఏం చేయాలో అది చేస్తాం. స్పోర్ట్స్లో సక్సెస్ కావాలనుకుంటే వచ్చి రండి. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలా, ఏ విధంగా రూట్లో పోతే మీకు స్పోర్ట్స్లో సక్సెస్ అవుతారో చెప్తా. దాంతోపాటు మీ రంగాల్లో మీరు ఎంచుకున్నటువంటి ఎవరైనా నిష్ణాతులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి కలవండి. సివిల్స్లో ఉంటే ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరకో ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరకో వెళ్ళి నేను ఇట్లా కావాలనుకుంటున్నా, నాకు గోల్ ఉంది, నాకు ఒక అవకాశం ఏంటంటే ఖచ్చితంగా మన తెలంగాణలో ఉన్న ఆఫీసర్స్ చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు. మీకు కావాల్సిన రూట్ మ్యాప్ అన్నీ ఏర్పాటు చేస్తారు. మీకు కావాల్సిన రంగాన్ని మీరు ఎంచుకోండి. మొదటగా ఆ దిశలో మీరు వెళ్ళి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.